సింధు జలాల అంశంపై కేంద్రం రివ్యూ నిర్వహిస్తోంది. అధికారులతో సమీక్ష జరుపుతున్నారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్. సింధు జలాల అంశంపై మానిటరింగ్ చేస్తున్నారు ఇటు హోం మంత్రి అమిత్ షా. సింధు జలాల అంశం మీదే కీలకంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సింధు జలాల అంశానికి సంబంధించి మానిటరింగ్ చేస్తున్నారు. ఇప్పటికే నిలుపుదల చేశారు వాటర్ ని పాకిస్తాన్ కి వెళ్లకుండా. ఈ నేపథ్యంలో అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో హోంమంత్రి అమిత్ షా కూడా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సింధు నది జలాలకు సంబంధించి ఇప్పటికే భారత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన పాకిస్తాన్ కూడా కొంత తీవ్ర స్థాయిలో భారత్ పైన విమర్శలు చేయడం జరిగింది. అయితే నిన్నటి నుంచి ఏదైతే ఆల్ పార్టీ మీటింగ్స్ తర్వాత సిసిఎస్లో తీసుకున్న నిర్ణయాలను ఆల్ పార్టీలో కూడా చెప్పడం జరిగింది. అదే అంశానికి సంబంధించి ఈరోజు ఉదయం జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కూడా దీనిపైన ఉన్నత స్థాయి అధికారులతోటి సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. సింధు జలాలపైన ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నీళ్లు ఆపడం వల్ల, ఎందుకంటే ఒకవైపు హిమాలయాలు కరుగుతూ ఇప్పుడు నీళ్లు పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. దాంట్లో ఒకసారిగా డ్యామ్లన్నిటిపైన ఎంత భారం పడుతుంది, వీటన్నిటిపైన కూడా కొంత ఉన్నతాధికారులతోటి జలశక్తి మంత్రి మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన రిపోర్ట్స్ను కూడా ఆయన తీసుకోవడం జరిగింది. ఈరోజు సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి నివాసంలో ఈ యొక్క సింధు నదీ జలాలపైన ఉన్నత స్థాయి సమావేశం కూడా ఈరోజు సాయంత్రం జరగనుంది. అయితే ఇటు ఒకవైపు సింధు నదీ జలాలను పాకిస్తాన్కి ఇవ్వకుండా కట్టుదిట్టం చేయాలన్న ఆలోచన ఒకవైపు, అదేవిధంగా నదీ జలాలను ఆపడం వల్ల ప్రాజెక్టులపైన ఎంత భారం పడుతుంది, ఇమ్మీడియట్ గా నదీ జలాలను దారి మళ్లించేందుకు ఎటువంటి అవకాశాలు ఉన్నాయన్న దానిపైన కూడా ప్రస్తుతం భారత ప్రభుత్వం అయితే కొంత కసరత్తు చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇటు సిఆర్ పాటిల్ ఏదైతే జలశక్తి మంత్రి కూడా దీనికి సంబంధించిన అధికారులతో ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి కూడా ఈరోజు సాయంత్రం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా దీంట్లో అనేక అంశాలపైన, కేవలం ఒక సింధు నదే కాదు ఇతర నదులు కూడా భారత్ నుంచి పాకిస్తాన్ కి ప్రవహిస్తున్న నేపథ్యంలో వాటన్నిటికీ సంబంధించిన కొంత రిపోర్ట్ ను కూడా ఆయన తీసుకోవడం జరిగింది. ఎక్కడెక్కడ నదీ జలాలు ప్రవహిస్తున్నాయి, దానికి పైన మన ప్రాజెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ ప్రాజెక్ట్స్ యొక్క స్ట్రెంత్ ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ ఈ ఎండల తీవ్రత పెరిగిన తర్వాత వాటర్ ఒక్కసారిగా కూడా ఫ్లో పెరిగితే దాన్ని ఏ విధంగా మనం పాకిస్తాన్ కి వాటర్ ని పంపించకుండా కట్టుదిట్టం చేయొచ్చు అన్న దానిపైన కూడా కొంత కసరత్తు అయితే చేస్తున్నారు. మరి ఇటు జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా ఇటు ఆర్మీ పూర్తిగా ఎక్కడికక్కడ భారీ బందోబస్తును, అదేవిధంగా ప్రతి క్షణం అణువును కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. సాధారణ పౌరులను ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వారి వివరాలన్నీ కూడా సేకరించిన తర్వాతనే రాకపోకలకు అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఒకవైపు కొనసాగుతుంది. మరొక వైపు ఎల్ఓసికి సంబంధించి కూడా పాకిస్తాన్ నిన్న అర్ధరాత్రి కాల్పులకు తెగబడడం జరిగింది. దానికి ధీటుగా భారత్ ఆర్మీ కూడా పూర్తి స్థాయిలో వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేయడం జరిగింది. ఒకవేళ సింధు నది జలాలకు సంబంధించిన పాకిస్తాన్ అభ్యంతరాలను భారత్ ఎట్టి పరిస్థితుల్లో కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సింధు నది జలాలను ఆపడం అంటే యుద్ధానికి ఆహ్వానించడమే అనేది నిన్న పాకిస్తాన్ అధికారులు అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా భారత్ ఎట్టి పరిస్థితుల్లో కూడా సింధు జలాలపైన తగ్గే పరిస్థితి కనపడడం లేదు. ఒకవైపు నదీ జలాలను అడ్డుకట్టు వేస్తూనే మరొక వైపు ఆ నదీ జలాలను ఏ విధంగా దారి మరలిస్తూ ఇతర అవసరాలకు భారత్ కు ఉపయోగించుకునే విధంగా రూపకల్పన చేయాలనేది కూడా ప్రస్తుతం భారత ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోయినా రానున్న రోజుల్లో సింధు నదీ జలాలపైన ఇతర దాని ఉపనదులపైన కూడా పూర్తిగా ఇండియాకు మాత్రమే యూజ్ అయ్యే విధంగా ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేయడం, అదేవిధంగా తాగునీటి వసతుల కోసం ఆ నీటిని ఉపయోగించే విధంగా అయితే కొంత రూపకల్పన అయితే చేస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు సంబంధించి భారత ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూనే ఉంది. సింధు నది జలాలకు సంబంధించి పాక్ విజ్ఞప్తిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిగణలోకి తీసుకునే పరిస్థితి అయితే కనపడతలేదు. ఓకే గోపి.